ఎన్టీఆర్ ఏదైనా ఈవెంట్కి వస్తున్నాడు అంటే ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఎన్టీఆర్ గెస్ట్గా రావడం వల్ల టాలీవుడ్కున్న ఇంట్రెస్ట్ ఏంటి అన్న డౌట్ మీకు రావచ్చు. తారక్ వస్తే ఏదో ఒక లీక్ ఇస్తారు. శనివారం జరిగే ఈవెంట్లో యంగ్ టైగర్ దేని గురించి మాట్లాడతాడు? హావ్ ఎ లుక్. దేవరా రిలీజ్ టైంలో తారక్ కనిపించలేదు. ఫ్యాన్స్ రచ్చ చేయడంతో హైదరాబాద్ లో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. సక్సెస్ సెలబ్రేషన్స్ ని ఓపెన్ గా చేసుకుందాం అనుకుంటే పర్మిషన్ రాలేదు. దీంతో తారక్ బయటకొచ్చి మనసులోని మాటలు చెప్పలేకపోయాడు. ఫ్యాన్స్ ని కలవాలి, మాట్లాడాలి అనుకునే ఎన్టీఆర్ కి దేవరా తీర్చలేని లోటుని బయట సినిమాలు తీరుస్తున్నాయి. ఆ మధ్య మ్యాచ్ స్క్వేడ్ సక్సెస్ మీట్ తో బయటకొచ్చాడు. మరోసారి అన్న కళ్యాణ్ రామ్ కోసం వస్తున్నాడు. విజయశాంతి కళ్యాణ్ రామ్ తల్లి కొడుకులుగా నటిస్తోన్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా తారక్ వస్తున్నాడని పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా ఈవెంట్ శనివారం జరుగుతోంది. మ్యాచ్ స్క్వేర్ సక్సెస్ సెలబ్రేషన్స్ కు వచ్చిన తారక్ తన సినిమాల గురించి ఇచ్చిన అప్డేట్స్ ఫ్యాన్స్ ని హుషారెత్తించాయి. దేవరా 2 ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ప్రశాంత్ నీల్ మూవీ తర్వాత మొదలవుతుందని హింట్ ఇచ్చాడు. అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సినిమా చేస్తున్నట్టు ప్రకటించడంతో నెల్సన్ మూవీ తారక్ తోనేనని కన్ఫర్మ్ అయింది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తారక్ రావడంతో ఎలాంటి లీక్స్ ఇస్తాడా అన్న ఆసక్తి నెలకొంది. విజయశాంతి గురించి తారక్ తనదైన స్టైల్లో మాట్లాడతాడు. మరి ఏ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి రివీల్ చేస్తాడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.